తెలంగాణ రాష్ట్ర బీసీ జనసేన అధ్యక్షులు రాజారాం యాదవ్ మరియు యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములన్న ఆధ్వర్యంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక యాదవ కురుమ గొల్లలకు మంత్రి పదవి దక్కలేదని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర 33 జిల్లాల ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించడం జరిగింది. మొదటిగా సభాధ్యక్షులు రాజారాం యాదవ్ మాట్లాడుతూ మేమెంతో మాకు అంత బీసీలకు 50% మంత్రి పదవులు ఇవ్వాలి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. అందులో ఎస్సీలకు 4 మంత్రి పదవులు ఇవ్వడం సంతోషదాయకం. తమాషా ప్రకారం బీసీలకు కూడా 50% మంత్రి పదవులు దక్కాల్సి ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం 42% మంత్రి పదవులు మరియు నామినేటెడ్ చైర్మన్ పదవులతో అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది. బీసీలకు ముఖ్యంగా యాదవ సామాజికానికి అన్యాయం చేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ పూనుకుందని నిరసనగా ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 27వ తేదీన ఇందిరా పార్క్ వద్ద యాదవ హక్కుల పోరాట సమితి మరియు బీసీ జనసభ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా ఉద్యమ బాటలో గొల్ల కురుమలు న్యాయమైన డిమాండ్ మంత్రి పదవి చైర్మన్ పదవులు ఇవ్వనందుకు నిరసనగా జేఏసీకి ఏర్పడి గొల్ల కురుమల యాదవులు భారీ ఎత్తున 10,000 మందితో ధర్నా నిర్వహిస్తామని పేర్కొనడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుండి అందరూ హాజరు కావాలని బీసీలు సహకరించాలని రాజారాం యాదవ్ పిలుపునిచ్చారు. యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ మాట్లాడుతూ మా సత్తా ఏంటో నిరూపిస్తాం. ఇందిరా పార్క్ వద్ద ధర్నా ఏర్పాటు చేసి 33 జిల్లాల నుండి కురుమ గొల్ల యాదవులను సమీకరించి ఐకమత్యంతో మా డిమాండ్లు సాధిస్తామని ఇదే నా హెచ్చరిక అని పేర్కొనడం జరిగింది. బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ పాల్గొని తన సందేశంతో బీసీలకు 50% మంత్రి పదవులు నామినేటెడ్ చైర్మన్ పోస్టులను అన్నింటా 50% న్యాయంగా బీసీలకు దక్కాలని పేర్కొనడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో బోటి బీసీలకు 1-2 పదవులు ఇస్తే సంతోషపడతారా? సామాజికంగా అన్యాయం చేశారు. కాంగ్రెస్ పార్టీ పొరపాటు చేసిందన్నారు. మేమెంతో మాకు అంత కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారమైన 42% అన్నింటి న్యాయం పదవులు దక్కాలని దానికోసం యాదవులు స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చేస్తామని అన్నారు. ఇందిరా పార్క్ ధర్నాల్లో కూడా బీసీలందరూ పాల్గొంటారని న్యాయమైన పోరాటం మేము ముందుకు తీసుకువెళ్తామని అగ్రవర్ణాలు అగ్రభాగాన మంత్రి పదవులు పొందితే బీసీలకు బోటాబోటీ 1-2 పదవులు ఇవ్వడం సహించేది లేదు అని ఈ నెల 27వ తారీఖున ఇందిరా పార్క్ ధర్నాలో మా బీసీలు మరియు యాదవుల సత్తా ఏమిటో చూపిస్తామని 16% ఉన్న యాదవులు మంత్రి పదవి లేకుండా ఇంతవరకు ఏ మంత్రివర్గం ఏర్పడలేదన్నారు. బిర్లా ఐలా యాదవ్ లేదా సీనియర్ నాయకుడు పార్టీని అంటిపెట్టుకుని ఎన్నో ఏళ్ల తరబడి నిరంతరం శ్రమించిన అంజన్ కుమార్ యాదవ్ ఎవరికైనా మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర గొర్ల కురుమల యాదవులారా మేలుకొనండి, ఉద్యమ బాట పట్టండి. అడుక్కుంటే అధికారం వచ్చేటట్టుగా లేదు, పోరాటం చేసి సాధించుకుందాం. అధికారమే అంతిమ లక్ష్యమని 27వ తేదీన జరిగే ఇందిరా పార్క్ మహాధర్నా కార్యక్రమంలో బీసీలందరూ పాల్గొని మన సత్తా ఏమిటో రాష్ట్ర ప్రభుత్వం మరియు కాంగ్రెస్ పార్టీకి చూపెడదామన్నారు. అందరూ పాల్గొన్నారని బీసీలు యాదవులు ప్రత్యేకంగా రాజ్యాధికారం కోసం విప్లవ రూపంలో పోరాడదామని పిలుపునిచ్చారు. ఈ పత్రికా విలేకరుల సమావేశంలో బీసీ జనసభ అధ్యక్షులు రాజారాం యాదవ్ తో పాటుగా యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు, తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, ఐలబోయిన రమేష్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, ఐలేష్ యాదవ్, శ్యామ్ యాదవ్, రవీందర్ యాదవ్, కాటం నరసింహ యాదవ్, లోడంగి గోవర్ధన్ యాదవ్, గంగుల మధు యాదవ్, మురళి యాదవ్, పెద్దలు, అభిమానులు, బీసీ నాయకులు, యాదవ నాయకులు పాల్గొని పత్రికా విలేకరుల సమావేశం విజయవంతం చేయడం జరిగింది. సార్ క్లోజ్. యాదవ కుటుంబ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్ మిత్రులకి, అట్లాగే మా నాయకుడు యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ గారు, అలాగే మరొక ముఖ్యమైన నాయకుడు మనందరికీ గర్వకారణం. ఎందుకంటే అఖిల భారత యాదవ మహాసభ 1925లో ఏర్పాటు చేయబడింది. అంటే హిందూ మహాసభ 25లో ఏర్పడితే కమ్యూనిస్ట్ పార్టీ 1925 అఖిల భారత యాదవ మహాసభ 1925లో ఏర్పడింది. అట్లాంటి అఖిల భారత యాదవ మహాసభకి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి రమేష్ యాదవ్ గారు, అట్లాగే గోవర్ధన్ యాదవ్ గారు, న్యాయవాది గారు, అట్లాగే మాకు పెద్ద భీష్మాచార్య గారు,
మరి రిటైర్డ్ ప్రిన్సిపల్ బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు తోట నరసింహయ్య గారు, అట్లాగే బేబీ మా యుద్ధ బేబీ రామచంద్ర యాదవ్ గారు, అట్లాగే సింహం యాదవ్, శ్రీనివాస్ యాదవ్, గంగుల మధు యాదవ్, గంగుల ఐలేష్ యాదవ్, అట్లాగే మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అందరినీ కోఆర్డినేట్ చేసినటువంటి ఇలా జర్నలిస్ట్ ఫోరం ఏర్పాటు చేసి, బీసీ జర్నలిస్ట్ ఫోరం, యాదవ్ జర్నలిస్ట్ ఫోరం ఏర్పాటు చేసి మరి కుటుంబ యాదవ్ ఐక్యత కోసం పనిచేసినటువంటి సీనియర్ జర్నలిస్టు మేకప్ కృష్ణ యాదవ్ గారు, అట్లాగే అందరికీ పేరు పేరున రవి యాదవ్, శ్రీరామ్, మల్లేష్, రవి, వీరేందర్, హరి, ప్రదీప్, సాయన, శ్రీశైలం, అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతున్నది. మరి అందరూ ఓట్లు వేస్తేనే ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. కేవలం వారి చుట్టాలు పక్కన వారి కుటుంబం వేస్తేనే వారు ముఖ్యమంత్రి కాలేదు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, ఆదివాసులు, ట్రైబల్స్, అన్ని వర్గాల ప్రజలు, రైతులు, కార్మికులు, సపడ్డ తెలంగాణ సమాజం సపడ్డ వర్గాలు ఓట్లు వేస్తే వారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. మరి క్యాబినెట్ చూస్తే చాలా సిగ్గుచేటు. మరి క్యాబినెట్ ఏర్పాటు చేయడం కోసం ఏర్పాటు చేయడం కూడా సాధ్యం కాబట్టి కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అయిపోయినప్పటికీ మరి అరకొరగా మొదట మంత్రివర్గం ఏర్పాటు చేసుకొని కొద్దిమంది తన చుట్టాల పక్కలతోటి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు. దాంట్లో సామాన్యం లేదు. మరి పెద్ద ఎత్తున సామాన్యం జరగాలి, బలహీన వర్గాలకి ప్రాతినిధ్యం రావాలని చెప్పేసి తెలంగాణ ప్రాంతం ఉద్యమిస్తుంటే నిన్న తాంబూలం ఇచ్చిన సమానట్టుగా ఒక 3 మంత్రి పదవులు ఇచ్చేసి ముఖ్యంగా బీసీలకి తీవ్రమైన అన్యాయం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం గమనిస్తే ఇవాళ 18 మంది మంత్రివర్గంలో ఉండే పరిస్థితి ఉంది. 17 చేస్తాం. దాంట్లో రేవంత్ రెడ్డి గారు కులగణన ప్రకారం వారి యొక్క కులాల లెక్కల ప్రకారం 50% తీర్చింది. వారి బీసీ వారి లెక్క ప్రకారం మరి 10 మంది మంత్రివర్గంలో ఉండాలి. బీసీ 10 మంది మంత్రివర్గంలో ఉండాల్సిన దాంట్లో ఇలా నిన్నటితోటి ఆ సంఖ్య వాకాట చేయాలి. ఆ సంఖ్య కేవలం 3కి మాత్రమే 3కు మాత్రమే చేరింది. ముఖ్యంగా అంటే ఇప్పుడు కొండా సురేఖం ఉన్నాం, తాను పద్మశాలి, పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉన్నాం, గౌడ గౌడానికి సంబంధించినటువంటి వ్యక్తి, వాకాట శ్రీహరి గారు. మరి బీసీలలో అత్యంత సంఖ్యాపరమైనటువంటి కులాలు మరి పద్మశాలి, గౌడు, గుజరాత్ మరణించింది కాబట్టి వాటిని అవి కాకుండా చూస్తే ప్రధానమైనటువంటి కులాలు యాదవ్, కుర్మ యాదవ్, మున్నూరు కాపు, అట్లాగే ఎంబీసీలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. కనీసం 10 అంటే 3 రావాలి. అట్లీస్ట్ ఇంకొక 3-4 ఇవ్వాల్సిన అవసరం సామాజిక న్యాయం అని చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఇలా ఆది శ్రీనివాస్ గారు నూరుకాపు వచ్చిన వ్యక్తి, వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాగే బీర్ల ఐలయ్య గారు మా కుటుంబ యాదవ్ సమాజం ఒకే వ్యక్తి అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. మరి వారిని ప్రజలు తీసుకుంటే వారికి రావాలి. ఎంపీసీ తీసుకుంటే వీర్లపల్లి శంకర్ గారు సాధన ఎమ్మెల్యేలు. ఇలా గతంలోని రాష్ట్రపతి సందర్భంలో వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు మన ఇదే రచగా ఎంపీసీ సంబంధించినటువంటి బసవరాజ సాగర్ గారు మంత్రిగా ఉన్నారు. అంటే మీరు రోజు సామాజిక మాట్లాడుతున్నారు, రోజు రాజ్యాంగం గురించి వెళ్ళవేస్తున్నారు, దేశంలో పురోగాన్ని అంటున్నారు. రాహుల్ గాంధీ గారు అయితే
అసలు మొత్తం భారత రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని బైబుల్ లెక్క కురాన్ లెక్క భగవద్గీత పట్టుకున్నట్టుగా తిరిగి అసలు మొత్తం మాకు ఇదే బైబుల్ ఇదే కురాన్ ఇదే భగవద్గీత అసలు రాజ్యాంగం మొత్తం కాలం వస్తుంది బీజేపీ మోడీ ప్రభుత్వము మీరు మొత్తం కూడా దీన్ని సమాజ న్యాయం కోసం నేను బయలుదేరిన అని చెప్పేసి అభినవ్ అంబేద్కర్ లెక్క రాహుల్ గాంధీ గారు బయలుదేరి దేశమంతా మాట్లాడుతున్నాం దేశాన్ని ఎక్స్చేంజ్ చేయాలి కులగణన చేయాలి మేము అధికారం కోసం కులగణన చేస్తాము 50% నుండి క్యాబ్లు ఎత్తేస్తాము బీసీలకు రిజర్వేషన్ పెంచుతాము ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే జనాభా ప్రకారం ఇస్తున్నాము ఆ రకంగా బీసీలకు కూడా